హలో గాయ్స్, నా వీడియోస్ మిస్ అయిన వాళ్ళైతే ఇవాళ నుంచి చూసేయండి తప్పకుండా. సో కొంచెం బిజీ స్కెడ్యూల్ వల్ల నేను వీడియోస్ పెట్టలేకపోయాను. సో మేము కూర్గ్ వెళ్ళేటప్పుడు రిటర్న్ జర్నీలో అండ్ వెళ్ళేటప్పుడు కూడా ఫ్లైట్ బుక్ చేసుకున్నాము. సో ఏమైందంటే వెళ్ళేటప్పుడు మాత్రం మేము ఫ్లైట్లో వెళ్ళలేకపోయాము. వాడు ఇండిగో వాడు క్యాన్సిల్ చేశాడు. మరి ఎప్పుడు అలా జరగలేదు. ఈసారి ఏంటో క్యాన్సిల్ చేశాడు. మనీ కూడా బ్యాక్ ఇవ్వలేదు. సో హాఫ్ హాఫ్ ఇచ్చాడు మనీ అనుకుంటా. సో రిటర్న్ అయితే మేము ఫ్లైట్లోనే వచ్చాము. సో మార్నింగ్ టైమ్స్ అయితే జర్నీ చాలా బాగుంటుంది ఫ్లైట్లో, ఈవినింగ్ కంటే కూడా. ఎందుకంటే ఆ వ్యూ అది చాలా బాగుంటుంది కదా మార్నింగ్ టైమ్స్ అయితే. సో బెంగళూరు ఎయిర్పోర్ట్ ఇది చాలా పెద్దది. బెంగళూరు ఎయిర్పోర్ట్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఫస్ట్ టైం బెంగళూరు ఎయిర్పోర్ట్ చూడటం. ఎప్పుడు శంషాబాద్ చూసేదాన్ని, కానీ ఈసారి బెంగళూరు ఎయిర్పోర్ట్ చూశాను. చాలా బాగుంది. ఇది కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఎప్పటికప్పుడు. సో మేము ఇండిగో ఫ్లైట్ బుక్ చేసుకున్నాము. అది అంత కంఫర్టబుల్గా లేదు చెప్పాలంటే నిజంగా. సో నిజంగా బస్సులోనే బాగుంటుంది. ఇంకా అంత చిన్నగా స్పేస్ చాలా తక్కువగా ఉంది స్పేస్. సో సో వెళ్ళేటప్పుడు ఫ్లైట్ క్యాన్సిల్ అయిందని చెప్పి ఇంకా అప్పటికప్పుడు బస్ బుక్ చేసుకున్నాము. సో బెంగళూరు జర్నీ అంటే మనకి తెలిసిందే కదా, లాంగ్ జర్నీ, అది 13 hours ఉంటుంది కదా. సో ఇంకా చేసేది ఏం లేదని చెప్పి ఇంకా బస్ బుక్ చేసేసుకున్నాము. సో 13 hours, నైట్ 8 o'clock ఎక్కితే మార్నింగ్ 10 అరౌండ్ 10 అలా అయిపోయింది మేము దిగేసరికి బెంగళూరులో. సో మేము అక్కడి నుంచి కూర్గ్ వెళ్ళాలి. అక్కడి నుంచి క్యాబ్ తీసుకొని కూర్గ్ వెళ్ళాము. అండ్ అగైన్ కూర్గ్ వెళ్ళడానికి 6 hours పట్టింది మాకు. చాలా లేట్ అయిపోయింది. డే కూడా వేస్ట్ అయిపోయినట్టు అనిపించింది. ఫ్లైట్లో అయితే చాలా టైం కలిసి వస్తుంది, సేవ్ అవుతుంది కదా మనకి. సో ఇది మళ్ళీ 1 day మేము 1.5 day ఉన్నాము కూర్గ్లో. సో 1.5 day నెక్స్ట్ మొత్తం 1 day మొత్తం స్పెండ్ చేసి నెక్స్ట్ డే ఈవినింగ్ 5 o'clock అలా ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. సో ఏంటంటే మేము అక్కడ వైన్స్ ఉంటాయి కదా. సో 10 years బ్యాక్, 15 years బ్యాక్ అలా. సో మేము ఒకటి కొన్నాము. సో మర్చిపోయాము మేము యాక్చువల్గా బ్యాక్ ప్యాక్లో వేసుకెళ్ళిపోయాము. అది సీల్ కూడా ఓపెన్ చేసి తీసేశారు. సో చాలా కొంచెం బాధ అనిపించింది. సో నేను మర్చిపోయా యాక్చువల్గా తీద్దామని. సో లక్కీగా ఏంటంటే మేమే లాస్ట్ ప్యాసింజర్ అక్కడ. సో చాలా లేట్ అయిపోయింది. ట్రాఫిక్ ఉంది అందులో. కొంచెం రెయిన్ పడింది బెంగళూరులో ఆ రోజు ఈవినింగ్ టైం. సో టైంకి వచ్చేసాము ఎయిర్పోర్ట్కి. మేమే లాస్ట్ అక్కడ. సో ఫ్లైట్ ఎక్కేసాము. సో ఈవినింగ్ టైం కదా, సో వ్యూ అంతా కనిపించదు. నేను షిరిడి వెళ్ళేటప్పుడు 3 times గన్నవరం నుంచి శంషాబాద్ టు షిరిడి అండ్ అగైన్ షిరిడి టు హైదరాబాద్, అలా 3 times వెళ్ళాను. సో మార్నింగ్ టైమ్స్ అయితే బాగుంటుంది. నేను అప్పుడు మార్నింగ్ టైమే వెళ్ళాను. వ్యూ అయితే మిస్ అయ్యాను ఈసారి. సో అనుకోకుండా ఈవినింగ్ టైం క్యాన్సిల్ అవ్వలేదు బై లక్కీగా. సో ఈవినింగ్ టైం ఫ్లైట్ కొంచెం అన్ఈజీగా ఉంది. సో చెప్పా కదా, సీట్స్ కూడా కంఫర్ట్ లేవు. మేము ఫుడ్ ఇస్తారు కదా ఫ్లైట్లో, సో అదైతే బుక్ చేసుకెళ్ళలేదు, బయట తినచ్చు అని చెప్పి. సో నేను అంతా ఎంకరేజ్ చేయను ఫ్లైట్లో ఫుడ్, బట్ బాగానే ఉంటుంది. సో నాకు ఇష్టం ఉండదు, అందుకని చెప్పి తీసుకోలేదన్నమాట. సో బెంగళూరు నుంచి విజయవాడ అయితే ఆల్మోస్ట్ 1.5 hour 2 hours. బెంగళూరు నుంచి హైదరాబాద్ దిగామన్నమాట. ఐ థింక్ బెంగళూరు టు విజయవాడ సో బెంగళూరు టు విజయవాడ అయితే 1.5 hour 2 hours పట్టింది ఆల్మోస్ట్. సో మనకి ఫ్లైట్లో అయితే చాలా టైం కలిసి వస్తుంది బస్లో కంటే కూడా. నాకు బస్ జర్నీ అయితే చాలా చిరాకు వచ్చింది వెళ్ళేటప్పుడు. అది టూ లాంగ్ కదా, డే కూడా చాలా వేస్ట్ అయిపోయినట్టు అనిపించింది నాకు.
సో ఎందుకంటే ఇంకా మిగతా ప్లేసెస్ కూడా కవర్ చేసేవాళ్ళము కూర్గ్లో. సో టైం సరిపోలేదు. సో కూర్గ్ వెళ్ళాలనుకుంటే ఫ్లైట్లోనే వెళ్ళండి ఎవరైనా. ప్లేసెస్ మాత్రం చాలా బాగుంటాయి కూర్గ్లో. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఫస్ట్ టైం వెళ్ళాను అనమాట. సో బెస్ట్ టైం అక్టోబర్ టు జాన్ అనమాట, జాన్ ఆర్ ఫెబ్. సో ఈ టైం మాత్రం చాలా బాగుంటుంది అక్కడ. సో ఫ్లైట్లో వెళ్తే మంచిదన్నమాట. టికెట్స్ ఎక్కువైనా సరే జర్నీ అయితే కంఫర్ట్ ఉంటుంది కదా. సో నేనైతే అదే ప్రిఫర్ చేస్తాను. అండ్ మార్నింగ్ దిగేసరికి 10 అయిందని చెప్పా కదా. అక్కడి నుంచి సో ఒక హోటల్కి తీసుకువెళ్ళారు ఆటో అతను. అక్కడ ఫ్రెష్ అయిపోయి విదిన్ 15 మినిట్స్లో ఫ్రెష్ అయిపోయి దాని తర్వాత మళ్ళీ 6 అవర్స్ జర్నీ ఉంటుంది కదా. సో ఫాస్ట్గా రెడీ అయిపోయాము. మళ్ళీ డే ఇక్కడే వేస్ట్ అయిపోతుందని చెప్పి సో బ్రేక్ఫాస్ట్ కూడా చేసాము. మళ్ళీ ఆకలిస్తుందని చెప్పి సో జర్నీ అయితే 6 అవర్స్ ఉంటుంది. మధ్యలో మనకి దగ్గరికి వెళ్ళాక మధ్యలో ఒక ప్లేస్ ఉంది, అదైతే కవర్ చేయలేదు. సో గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాము. సో గోల్డెన్ టెంపుల్ చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. సో షాపింగ్ కూడా ఉంటుంది అక్కడ. లోపల అయితే ఎంతసేపు అయినా కూర్చోవచ్చు, మనకైతే అంత ప్రశాంతంగా ఉంటుందన్నమాట. సో మేమైతే ఎక్కువ స్పెండ్ చేయలేదు బికాజ్ టైం సరిపోలేదు. అప్పటికే నైట్ 6:30 ఆల్మోస్ట్ అలా అయిపోతుంది ఈవినింగ్. సో అందుకని చెప్పి మళ్ళీ మడికేరి వెళ్ళాలని చెప్పి ఇంకా మేము ఎక్కువ స్పెండ్ చేయలేదు. ఈసారి వెళ్ళినప్పుడు ఉండాలి అంతసేపు అని అనుకున్నాను. సో నాకైతే వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేస్ అక్కడ కూర్గ్లో గోల్డెన్ టెంపుల్. సో నెక్స్ట్ హోమ్ స్టేకి వెళ్ళిపోయాము. హోమ్ స్టేకి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 8 అయిపోయింది. సో ఇంకా టయర్డ్ అయిపోయాము అప్పటికి. ఇంకా తినేసి ఎర్లీగా పడుకున్నాము. నెక్స్ట్ డే మొత్తం నెక్స్ట్ డే 5 o'clockకి కదా ఫ్లైట్. సో ఈలోపే అంతా కవర్ చేశారు. సో చాలా బాగా చూపించారు గైడ్ కూడా. నాకైతే చాలా బాగా నచ్చింది. బెస్ట్ టైం ఏంటంటే అక్టోబర్ టు ఫెబ్ అని చెప్పా కదా. సో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఆ టైంలో అయితే వెళ్ళచ్చు. చాలా కూల్గా కూడా ఉంటుంది. బట్ మేము వెళ్ళినప్పుడు కూడా కూల్గా ఉంది, ఎందుకంటే అప్పుడు ఫుల్ వర్షాలు పడుతున్నాయి. అక్కడ అన్ని చోట్ల పడుతున్నాయి. సో అందుకని చెప్పి లక్కీగా అక్కడ కూడా కూల్గానే ఉంది. సో ఎప్పుడు అక్కడ కూల్గానే ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒక టైంలో రోజు రెయిన్ కంపల్సరీ పడుతూనే ఉంటుందంట. సో మనకైతే అక్కడ వెళ్తే ఒకసారి వెళ్తే అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. అంత బాగుంటుంది, అంత పీస్ఫుల్గా ఉంటుంది. కూర్గ్ చాలా బాగుంటుంది. సో ఎయిర్పోర్ట్కి వచ్చే ముందు దుబాయ్ ఎలిఫెంట్ క్యాంప్ అనే ఉంటుంది, అక్కడికి వెళ్ళాము. చాలా బాగుంది. అది కూడా చాలా పెద్దది అనమాట. ఎలిఫెంట్స్ ఉంటాయి కదా అక్కడ. సో అక్కడ కూడా ఒక 1/2 hour స్పెండ్ చేసాము. ఎక్కువసేపు టైం సరిపోలేదు మాకు స్పెండ్ చేయడానికి, అంత హడావిడి అయిపోయింది. సో ముందు రోజు లేట్ అయిందని చెప్పి ఆ డే మొత్తం ఇక్కడ కవర్ చేసాము. సో అక్కడ కూడా షాపింగ్ ఉంటుంది. సో షాపింగ్ అయితే ఏం చేయలేదు, మనకి ఇక్కడ కూడా దొరుకుతాయి కదా అన్నీ. సో అందుకని చెప్పేసి ఏదో ఒక హ్యాండ్ బ్యాగ్ కొన్నాను అనుకుంటా. సో 5:30కి ఇంకా ఫ్లైట్లో వచ్చేసాము. సో మేమే లాస్ట్ వచ్చేసాము, లేట్ అయిపోయింది కూడా. సో వర్షం కూడా బాగా పడుతుంది. మేము వెళ్ళినప్పుడు అంత వర్షం పడలేదు. సో లక్కీగా మేము తిరిగాము, వర్షం పడలేదు అసలు. మీరు కూడా కూర్గ్ వెళ్ళండి, చాలా బాగుంటుంది. నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరూ, నేను వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ అందరూ వెళ్ళినట్టున్నారు చాలామంది. సో నా వీడియోస్ మిస్ అయ్యారు కదా ఈ 1 week. నాకు కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల వీడియోస్ పెట్టలేకపోయాను. ఇవాళ నుంచి అయితే చూసేయండి, మిస్ అవ్వకండి. సో ఇది చాలా లాంగ్ వీడియో, మీరు మిస్ అవ్వకుండా చూడండి. సో ఫ్లైట్లో ఇది నైట్ వ్యూ అనమాట. విజయవాడ వచ్చేసరికి నేను వీడియో తీశాను. సో ఇలా ఉంది, నైట్ చీకటిగా ఉంటుంది, అంతా ఏమీ కనిపించదు కదా. అందుకే మార్నింగ్ టైమ్స్ అయితే చాలా బాగుంటుంది వ్యూ అయితే. సో ఇదన్నమాట వీడియో.
మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.